ఓం శాంతి. జనవరి 15వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేసేందుకు బాబా వచ్చారు. స్వచ్ఛ బుద్ధి గలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవ్వగలరు. ప్రశ్న: బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది? జవాబు: ప్రతి కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి. పతితులుగా దుఃఖితులుగా అయిన తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి. డ్రామాలో ఈ ప్లాను రచింపబడి ఉంది. ఈ బంధనము నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు. మరొక ప్రశ్న: చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది? జవాబు: వారు చాలా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచములో పతిత తనువులో వస్తారు. తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. మీరు మళ్ళీ ద్వాపరములో వారి కొరకు స్వర్ణిమ మందిరాలను కట్టిస్తారు. పాట: ఈ పాప ప్రపంచము నుండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. 2 ప్రపంచాలున్నాయి. ఒకటి పాప ప్రపంచము, మరొకటి పుణ్య ప్రపంచము. దుఃఖ ప్రపంచము, సుఖ ప్రపంచము. సుఖము తప్పకుండా నూతన ప్రపంచంలో కొత్త ఇంట్లోనే ఉంటుంది. పాత ఇంట్లో దుఃఖమే ఉంటుంది. కనుక దానిని అంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఇంట్లో సుఖంగా ఉంటారు. భగవంతుని గూర్చి ఏ మనుష్య మాతృలెవ్వరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. రావణరాజ్యమైనందున పూర్తిగా రాతి బుద్ధి గలవారిగా, తమో ప్రధానమైన బుద్ధి గలవారిగా అయ్యారు. నన్ను భగవంతుడని అంటారు, కానీ నా గురించి ఎవరికీ తెలియదని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. భగవంతుని గురించి తెలుసుకోలేదంటే దేనికి పనికిరారు. దుఃఖములోనే ఓ ప్రభు, ఓ ఈశ్వర అని పిలుస్తారు. కానీ విచిత్రమేమంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయిన బేహద్ తండ్రిని గురించి తెలీదు. సర్వవ్యాపి అని, చేపలో తాబేలులో పరమాత్మ ఉన్నారని చెప్తారు. ఇలా పరమాత్మను నిందిస్తారు. తండ్రిని ఎంత అగౌరవపరుస్తారు. కనుక భగవాను వాచ, ఎప్పుడైతే భారతదేశంలో నన్ను, దేవీ దేవతలను నిందిస్తూ మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను. డ్రామానుసారంగా ఈ పాత్రలో మళ్ళీ రావలసి ఉంటుందని పిల్లలంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను. నేను పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా రావలసి ఉంటుంది. లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? పిల్లలను రావణరాజ్యములోని దుఃఖాల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకెళ్తారు? ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులున్నారు.
ధనము, భవనాలు, విమానాలు ఉన్నాయి. కనుక మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు. కూర్చుని ఉండగానే మరణిస్తారు. ఎంత దుఃఖము కలుగుతుంది! సత్యయుగంలో అకాల మృత్యువులే ఉండవని, దుఃఖమనే మాటే ఉండదని వారికి తెలీదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు. సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. అక్కడ ఏముంటాయో కూడా ఎవ్వరికీ తెలీదు. అందుకే ఎంత తుచ్చబుద్ధి గలవారని తండ్రి అంటారు. నేను వచ్చి వారిని స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తాను. రావణుడు రాతి బుద్ధి, తుచ్చబుద్ధి గలవారిగా చేస్తాడు. భగవంతుడు స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తున్నారు. బాబా మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. మేము సూర్యవంశీ మహారాజు మహారాణిగా ఎందుకు వచ్చామని పిల్లలందరూ అంటారు. ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇది సత్యనారాయణుని కథ. భక్తి మార్గములో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఎవ్వరూ నరుడి నుండి నారాయణునిగా అవ్వరు. మీరైతే వాస్తవంగా నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. మీ సంస్థ ఉద్దేశమేమిటని కొందరు ప్రశ్నిస్తారు. నరుడి నుండి నారాయణునిగా అవ్వడమే మా ఉద్దేశమని చెప్పండి. కానీ ఇది ఒక సంస్థ కాదు, ఇది పరివారము. తల్లి, తండ్రి, పిల్లలు కూర్చొని ఉన్నారు. భక్తి మార్గములో మీరే తల్లి, తండ్రి అని పాడేవారు. హే మాతాపిత, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని పొందుతాము. మేము విశ్వాధిపతులుగా అవుతామని పాడేవారు. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖాన్ని పొందుతాము. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా, అది కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషి ఎంతగా పెరగాలి. ఓ భగవంతుడా, రండి. మీరు వచ్చినట్లయితే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతామని అర్ధకల్పము నుండి వారిని స్మృతి చేశారు. ఈ అనంతమైన తండ్రి 21 జన్మలకు అనంతమైన వారసత్వాన్నిస్తారు. బాబా చెప్తారు, నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను. రావణుడు ఆసురీ సాంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాడు. నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. అక్కడ పవిత్రత కారణంగా ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు భోగులు, అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. అక్కడ యోగము ద్వారా వారసత్వం లభించి ఉంటుంది. ఆయువు కూడా 150 సంవత్సరాలుంటుంది. తమ సమయమనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రే కూర్చొని ఇస్తారు. భక్తులు భగవంతుణ్ణి వెతుకుతారు. శాస్త్రాలను చదవడం, తీర్థయాత్రలను చేయడం ఇవన్నీ భగవంతుణ్ణి మిలనము చేసే మార్గాలని భావిస్తారు.
ఇవి మార్గాలే కావు. మార్గాన్ని నేనే తెలియజేస్తానని తండ్రి చెప్తారు. అంధుల చేతికి ఊతకర్రలాంటి ఓ ప్రభు, రండి మమ్మల్ని శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్ళండని మీరు అనేవారు. కనుక తండ్రే సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. ఇలా బాబాపై అసత్య కళంకాన్ని ఆపాదిస్తారు. ఎవరైనా మరణించినట్లయితే భగవంతుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. నేను ఎవ్వరిని చంపను, దుఃఖాన్ని ఇవ్వను. ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుందని బాబా చెప్తారు. నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు, దుఃఖము మొదలైనవి ఎప్పుడూ ఉండవు. నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్తాను. ఓహో బాబా, మమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని పిల్లలు రోమాంచితులవ్వాలి, పులకించిపోవాలి. సంగమయుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారని మనుషులకు తెలీదు. భక్తి మార్గములో భక్తులు కూర్చొని పురుషోత్తమ మాసము మొదలైనవి తయారు చేశారు. వాస్తవానికి తండ్రి వచ్చి ఉన్నతాతి ఉన్నతులుగా తయారు చేసే ఈ సమయమే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అందరికన్నా సర్వశ్రేష్ఠ పురుషోత్తములు ఈ లక్ష్మీనారాయణలే. మనుషులకు ఏమీ అర్థం కాదు. ఉన్నత కళలోకి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. మెట్ల చిత్రము గురించి ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు ఆట పూర్తయింది, ఇంటికి పదండని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత చీచీ శరీరాన్ని వదలాలి. మీరు మొదట నూతన ప్రపంచంలో సతోప్రధానంగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలను అనుభవించి తమోప్రధాన శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు భక్తికి ఫలము ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. తండ్రి సత్యయుగములో ఫలాన్ని ఇచ్చారు. బాబా సుఖదాత, పతిత పావనుడైన తండ్రి వచ్చినట్లయితే పూర్తి ప్రపంచంలోని మనుషులనే కాక ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తారు. ఇప్పుడు ప్రకృతి కూడా తమోప్రధానంగా ఉంది. ధాన్యము మొదలైనవి లభించడము లేదు. మేము ఇలా చేస్తాము, రాబోయే సంవత్సరము చాలా ధాన్యము వస్తుందని వారు భావిస్తారు. కానీ ఏమీ జరగదు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరైనా ఏం చేయగలరు? కరువు వస్తుంది, భూకంపాలు వస్తాయి, అనారోగ్యాలు కలుగుతాయి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఇది అదే మహాభారత యుద్ధము. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి. నేను మీకు స్వర్గవారసత్వాన్నిచ్చేందుకే వచ్చాను. మాయా రావణుడు శాపాన్ని ఇస్తాడు, నరక వారసత్వాన్ని ఇస్తాడు. ఇది కూడా తయారైన ఆట. తండ్రి చెప్తారు, డ్రామానుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను. ఈ భారతదేశము శివాలయంగా ఉండేది, ఇప్పుడు వేశ్యాలయంగా ఉంది. విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా మనల్ని
శివాలయానికి తీసుకెళ్తున్నారని మీకు తెలుసు. కనుక మీకు ఈ సంతోషం ఉండాలి కదా. మనల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు. నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. భారతవాసులు తమ ధర్మాన్ని ఎరగరు. మన వంశము అత్యంత పెద్దది. దీని నుండే ఇతర వంశాలు వెలువడతాయి. ఆది సనాతనం ఏ ధర్మమో ఏ వంశానికి చెందినదో తెలీదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారి వంశము తర్వాత 2వ నెంబరులో చంద్రవంశము, తరువాత ఇస్లాం వంశము. ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరెవ్వరూ అర్థము చేయించలేరు. ఇప్పుడు ఎన్ని వంశాలున్నాయో చూడండి. శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఈ విషయాలను తండ్రే వచ్చి బుద్ధిలో వేస్తారు. ఇది చదువు. కనుక దీనిని ప్రతిరోజు చదవాలి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాధిరాజులుగా చేస్తాను. వినాశీ ధనాన్ని దానం చేయడం వలన పతిత రాజులుగా అవ్వగలరు. కానీ నేను మిమ్మల్ని 21 జన్మలకు విశ్వాధిపతులుగా అయ్యేంత పావనంగా చేస్తాను. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులుండవు. తమ సమయానుసారంగా శరీరాన్ని వదులుతారు. డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఆ సినిమా, డ్రామాలు మొదలైనవి వచ్చాయి. కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించడం కూడా సహజం అవుతుంది. ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తున్నారు. మనుషులకు అందులో చాలా ఆసక్తి ఉంది. అవన్నీ హద్దులోనివి. ఇది అనంతమైన డ్రామా. ఈ సమయంలో మాయా వైభవము చాలా ఉంది. ఇప్పుడే స్వర్గము తయారైపోయిందని మనుషులు భావిస్తారు. ఇంతకు ముందు ఇంత పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు. కనుక ఎంత అపోజిషన్ ఉంది. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది. ఇదంతా మాయ యొక్క అట్టహాసము. అదంతా పడిపోవలసిందే. మాయ ఎంత శక్తివంతమైనది. మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. ధనవంతులు స్వర్గములో ఉన్నారు. పాపం పేదవారు నరకములో ఉన్నారు. కనుక ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా చెయ్యాలి. పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు. ధనవంతులైతే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భారతదేశము ఎంత భికారిగా అయిపోయింది. భారతదేశమే ఎంత ధనవంతంగా ఉండేది. ఒకే ఆది సనాతన ధర్మం ఉండేది. ఇప్పుడు కూడా ఎన్ని పురాతన వస్తువులు వెలికి తీస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల పురాతన వస్తువులని చెప్తారు. ఎముకలు కూడా వెలికి తీసి ఇన్ని లక్షల సంవత్సరాలని చెప్తారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకలు ఎక్కడి నుండి రాగలవు? వాటికి మళ్ళీ వెలను కూడా ఎంతో ఎక్కువగా నిర్ణయిస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు, నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. వీరిలో ప్రవేశం చేసి వస్తాను. ఈ బ్రహ్మ సాకారి, ఇతనే మళ్ళీ సూక్ష్మవతనవాసి ఫరిష్తా సూక్ష్మ దేవతగా అవుతాడు. వారు అవ్యక్తము, ఇతడు వ్యక్తము. తండ్రి అంటున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవారో అతడే నెంబర్ 1 పతితంగా అయినప్పుడు నేను అతనిలో వస్తాను. ఎందుకంటే ఇతడే మళ్ళీ నెంబర్ 1 పావనంగా అవ్వాలి. ఇతడు నేను భగవంతుణ్ణి, నేను ఫలానా అని ఎప్పుడన్నాడు? తండ్రికి కూడా నేను ఈ శరీరములో ప్రవేశించి ఇతని ద్వారా అందరికీ సతోప్రధానంగా చేస్తానని తెలుసు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు అశరీరీలుగా వచ్చారు. తర్వాత 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని వదలండి. కేవలం స్మృతియాత్రలో ఉండాలి. వేరే ఏ కష్టమూ లేదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద పాఠశాల! చదివించే తండ్రి ఎంత నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత శరీరములో వస్తారు. భక్తి మార్గంలో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు. ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను. కనుక నేను పతిత శరీరములో వచ్చి కూర్చుంటాను. తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరములో కూర్చోబెడతారు. బంగారుతో వజ్రాలతో మందిరాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తానని మీకు తెలుసు. అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు. ఈ రహస్యాలన్నీ మీకు అర్థం చేయించాను. మొదట అవ్యభిచారి భక్తిగా ఉంటుంది, తరువాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ రోజుల్లో మనుషులను కూడా పూజిస్తూ ఉంటారు. గంగానదీ తీరంలో శివోహమని అంటూ కూర్చుండిపోతారు. మాతలు వెళ్ళి క్షీరాభిషేకము చేస్తారు, పూజిస్తారు. స్వయంగా ఈ దాదా కూడా ఇవన్నీ చేశారు. ఇతడు నెంబర్ 1 పూజారిగా అయ్యాడు కదా. విచిత్రము కదా. అది అద్భుత ప్రపంచమని తండ్రి అంటున్నారు. స్వర్గము ఎలా తయారవుతుంది, నరకము ఎలా తయారవుతుంది? ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. అవన్నీ వేదాంత శాస్త్రాలు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రి బ్రాహ్మణులైన మీరు తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఆత్మిక జ్ఞానము వేరెవ్వరికీ లభించదు. ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు, శ్రీకృష్ణుడు కాదు. మంచిది.
मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మాయా అట్టహాసము చాలా ఉంది. దీని నుండి ముఖాన్ని తిప్పేసుకోవాలి. మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని సదా సంతోషంతో రోమాంచితులవ్వాలి, పులకించిపోవాలి. 2వ పాయింట్, విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి. ఎలాగైతే బాబా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచములో పతిత తనువులో వస్తారో అలా తండ్రి సమానంగా నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. వరదానము. ఒక్కరి జతలో సర్వ సంబంధాలు నిభాయించే అన్ని ఆధారాల నుండి అన్ని తీరాల నుండి ముక్తంగా ఉండే సంపూర్ణ ఫరిష్తా భవ. వివరణ. ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుందో అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతా సర్వుల నుండి దూరమవుతూ వెళ్తారు. ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరమవుతారో, అనగా ఎవ్వరిలోనూ లగా ఉండదో, అప్పుడు సంపూర్ణ ఫరిష్తాగా అవుతారు. ఒక్కరితో సర్వ సంబంధాలు నిభాయించడమే స్థిరమైన స్థానము. దీని ద్వారానే అంతిమ ఫరిష్తా జీవితం యొక్క గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది. స్లోగన్. గ్లాని చేసే వారిని కూడా సమీపంగా తీసుకొచ్చేదే స్నేహమనే అయస్కాంతము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. మనసా సేవ కొరకు మనసు బుద్ధి వ్యర్థము ఆలోచించడం నుండి ముక్తంగా అవ్వాలి. మన్మనాభవ మంత్రము యొక్క సహజ స్వరూపంగా అవ్వాలి. ఏ ఆత్మలకైతే శ్రేష్ఠ మనసు అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో, శుభభావన శుభకామన కలిగి ఉంటారో వారు మనసు ద్వారా శక్తులను దానంగా ఇవ్వగలరు. శక్తిశాలి మనసుతో సకాశిచ్చే సేవ చేయండిలో భాగంగా ఈరోజు స్వమానము. నేను మాస్టర్ బీజరూప ఆత్మను. యోగాభ్యాసము. నేనాత్మ పరంధామంలో బాబా సమీపంగా బీజరూప స్థితిని అనుభవం చేస్తున్నాను. బాబా సమానంగా శక్తిశాలిగా అయ్యాను. సర్వశక్తి సంపన్నమై శుభభావనలు శుభకామనలతో చైతన్య వృక్షానికి శక్తులను దానమిస్తున్నాను. ధారణ. చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు అనరాదు, చెడు ఆలోచించరాదు. మనసు సంపూర్ణంగా వ్యర్థముక్తమై ఉండాలి. చింతన. పరమ ఆనంద అనుభవం అంటే ఏమిటి? ఓం శాంతి.